ఎవరు ఈ టైంలో? రబ్బా ఎవరు డిస్టర్బ్ చేసింది? ఎవరు? ఎక్కడ దాక్కున్నారు? ఎవరై ఉంటారు? చంపేస్తున్నారు! కాపాడండి, నన్ను చంపేస్తున్నారు! త్వరగా రండి! అయ్యయ్యో, ఎవరో నన్ను చంపేస్తున్నారు! త్వరగా రండి! అడుగుతున్నాను కదా, ఏమైంది చెప్పు. నిద్రపోతున్నా నన్ను ఎవరో లేపి నా ప్రొటెక్ట్స్ మీద కొట్టి నన్ను కింద పడేసింది కాకుండా ఏమైందని అడుగుతున్నారా? ఏం మాట్లాడుతుంది ఇది? ఎవరు నేను కొట్టింది? అదే నేను అడుగుతున్నాను. మీలో ఎవరు నన్ను కొట్టింది చెప్పండి. ఎన్ని రోజుల నుంచి ప్లాన్ వేసి కొట్టారు? చూడండి, నేను ఏమైనా తట్టుకోగలను, కానీ నా డిక్కీ మీద కాలు పెట్టారే, అది మాత్రం నేను అస్సలు సహించలేను. నువ్వు నీ డిక్కి మందు తాగితే లిమిట్ గా తాగాలి, లేకపోతే ఇలాగే తలకెక్కుద్ది. రేపు మార్నింగ్ షూటింగ్ ఉంది, ఉదయాన్నే లేవాలి. త్వరగా వచ్చి పడుకో. త్వరగా రండి. ఏయ్, వీళ్ళెవరు నన్ను కొట్టకపోతే? అమ్మా, నన్ను కొట్టింది ఎవరై ఉంటారు? ఏమిటి ఇలా పెట్టి వెళ్ళారు? స్టూపిడ్ గర్ల్స్. చెరుకు తోటలోకి ఈ సౌందర్యవతి వెళ్ళినట్టు నా కెమెరా బ్యాగ్ మీద వీళ్ళ డ్రెస్ ఒకటి. ప్రియా, సోఫియా, రండి రండి రండి. ఏమైంది? రండి. నా బ్యాగ్ లో ఉన్న కెమెరా కనపడ్డోలేదు, ఏమైంది? నాకేం తెలుసు, మీ బ్యాగ్ లోనే కెమెరా ఉంది. ఇక్కడ కెమెరా లేదు కదే. అయ్యో, ఎనీ ప్రాబ్లం? బ్యాగ్ లో పెట్టిన కెమెరా కనపడ్డోలేదు. కెమెరా కనిపించట్లేదా? ఏ, అంత బాగా వెతికి చూసావా? చూసానే. ఒకవేళ ఇంట్లో పెట్టొచ్చావా? నాకు బాగా గుర్తుంది, ఈ బ్యాగ్ లో పెట్టిన కెమెరా కనపడ్డోలేదంతే. ఎలా మిస్ అయి ఉంటుంది? ఏంటి ఇది? ఇది నిన్న మనం మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా, దాని బ్యాలెన్స్. నైట్ కటింగ్ తీసుకున్నప్పుడు సైడ్ డిష్ గా ఉంటుందని జాగ్రత్తగా దాచాను. ఇవన్నీ జాగ్రత్తగా దాచుకో, కెమెరాను మాత్రం మిస్ చేసే. ఎప్పుడు చూసినా తిండిగోలే. ఒకవేళ ఎవరైనా దొంగిలించి ఉంటారా? మనం ఇక్కడే కదా ఉన్నాం, ఎలా దొంగిలించి ఉంటారు? కానీ బ్యాగ్ ఓపెన్ లోనే ఉంది. చూడండి, థింగ్స్ అన్ని ఎలా విసిరేశారు. అవును, అప్పుడు కోతొచ్చేమైనా తీసుకెళ్ళిందా ఏంటి? అయ్యో, పెద్ద కామెడీ. మమ్మీ, నా కెమెరా. అయ్యో మమ్మీ. ఆపవే, నా కెమెరా. దీనికి క్యాప్ ఒకటి. నా కోట్ ఒక్కటిచ్చానంటే. నాటన తెలిసిన వాళ్ళకి అవకాశాలే లేవు, అదేగా చెప్పబోతున్నావు. ఇంకోసారి నోరు తెరిచే ఉంటే గేటుకేసిన తాళం తెచ్చి నీ నోటికి వేస్తాను, జాగ్రత్త. ఏయ్ సౌందర్య, ఆవిడ రూమ్ లోంచి లాక్ చేసే. ఈరోజు ఫుల్ గా అక్కడే పడుండు. రూమ్ లోనే ఉండు, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. ఈ రోజు అంతా నీకు గుడ్డు గుడ్డు ఏమీ లేదు. నోరు మూసుకొని పడుండు. ఏంటే మీ ఉద్దేశం? బయటికి రాలేను అనుకున్నారా నన్ను? ఈవిడెలా బయటకు వచ్చింది?